ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది అవసరమా చెప్పండి? పర్వాలేదండి. తల్లి లాంటి ఆవిడ ఒక మాట అంటే తప్పే ఉంది. నాకు అదితి గురించి, శ్రావ్య గురించి భయంగా ఉంది. ఒక్కసారి వాళ్ళని చూసొస్తే బాగుంటుందండి. ప్లీజ్ వెళ్దాం. మీరు ఆ ఇంట్లో మళ్ళీ మళ్ళీ అవమానపడటం నాకు ఇష్టం లేదు అహల్య గారు. కాస్త ఓపిక పట్టండి, ఏమీ జరగదు. అది కాదు గౌతమ్ గారు. ప్లీజ్ అహల్య గారు, చూడండి, ఇప్పుడు జరిగిందంతా అదితి మంచికే, తనకేం కాదు. అలాగే శ్రావ్యకి కూడా ఏం కాదు. ధైర్యంగా ఉండండి. ఇద్దరు ఏం ఆలోచిస్తున్నారు? తినండి. నందు, తిను. ఇంటి కోడల్ని బయటికి గెంటేసి నీకెలా తినాలనిపిస్తోంది? వాళ్ళు మన కూతుర్ని కూడా గంటేశారు. వాళ్ళు కూడా హాయిగా తింటూ ఉండుంటారు. వాళ్ళ కడుపు నిండాలి, మనం పస్తులుండాలా? తినండి. శ్రావ్య చెయ్యి హారతివ్వడం వల్ల కాలేదు. నేనే అట్ల కాడతో కాల్చి వాత పెట్టాను. ఇప్పుడు కోర్టులో విడాకులొచ్చేలా నువ్వు ప్రవర్తించకపోతే శ్రావ్యని ఇంకెంత టార్చర్ పెడతానో నీ ఊహకే వదిలేస్తున్నాను. అదితికి ఆ ఇంట్లో ఉండే హక్కు లేదు, అందుకే పంపించేశారు. కానీ శ్రావ్య ఈ ఇంటి కోడలు. ఇక్కడ తనకుండే హక్కు, అధికారం రెండూ ఉన్నాయి. ఎప్పుడైతే అదితి గౌతమ్ని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలవుతుందో అప్పుడే శ్రావ్య ఈ ఇంటి కోడలవుతుంది. అంతవరకు అది పరాయిదే. నా కాపురం బాగుండాలంటే మా అత్తయ్య మారాలి. వాళ్ళు మారితేనే నా జీవితం మారుతుంది. అలా ఎలా మాట్లాడతావు యామిని? కొంచెమైనా మానవత్వం లేదా నీకు? ఒక మనిషిలో ఆలోచించు. ముందు మీరు అదితి తండ్రిలో ఆలోచించండి. అనవసరంగా మీరు నాతో గొడవ పడద్దు. రే నందు, మీ అమ్మ కంటే బుద్ధి లేదురా, నీకు లేదా? కానీ కట్టుకునే భార్యని ఇంట్లోంచి గెంటేసి ఎలా తింటున్నావురా? పాపం ఆ పిల్ల గుమ్మం బయట పడికాపులు కాస్తోంది. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోవడం ఇంటికి మంచిది కాదురా. నా మాట విని నీ భార్యని ఇంట్లోకి తీసుకురా. కూర్చోరా, కూర్చో. వాళ్ళు మన అదితిని అయ్యో పాపం అననప్పుడు మనం ఎందుకో శ్రావ్య గురించి బాధపడాలి? వాళ్ల కూతురి మీద వాళ్ళకి లేని నొప్పి మనకెందుకు? అహల్య గారు లేరేంటి? ఎక్కడికి వెళ్ళారు? నాకు అదితి గురించి, శ్రావ్య గురించి భయంగా ఉంది. ఒక్కసారి వాళ్ళని చూసొస్తే బాగుంటుందండి. ప్లీజ్ వెళ్దాం. శ్రావ్య కోసం ఆ ఇంటికి వెళ్ళుంటారా?
ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటారు. శ్రావ్య చచ్చినా బతికినా మనకు అనవసరం. దాని గురించి మీరు ఆలోచించకండి. ఏమే, ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా. ఎలా అత్తయ్య? నేను ఎక్కడికి వెళ్ళను. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? మనిషికొక మాట, పశువుకో దెబ్బ అన్నారు. మర్యాదగా వెళ్ళు, లేకపోతే తన్ని తరివేస్తాను. మీరు కొట్టినా పర్వాలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను అత్తయ్య. యామిని, ఇంత వర్షంలో తను ఎక్కడికి వెళ్తుంది? లోపలికి రమ్మని చెప్పు. మీరు ఆపుతారా? అది ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళవే. నేను వెళ్ళను అత్తయ్య. నీకిలా చెప్తే అర్థం కాదే. రావే. యామిని, ఏంటిది? నీ చెప్పేది విను. పదా. హ, అత్తయ్య. వెళ్ళు. యామిని, వెళ్ళవే. యామిని, 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 నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. యామిని, తన ఇంట్లోకి తీసుకురా. వెళ్ళమని చెప్తే వెళ్ళవే నువ్వు. యామిని, శ్రావ్య నీ భార్యరా. నీ భార్యని గెట్టేస్తుంటే చేతకాని వాళ్ళ ఉన్నావేంటి? మీ అమ్మ మాటలు విని కట్టుకున్న తనని ఎంత కష్టపెడుతున్నావు? ఆపరా. మోమ్, రేయ్, నువ్వు ఈ విషయంలో కల్పించుకున్నావంటే నా మీద ఒట్టే. పొదవే. ఎక్కడికైనా పోయి చావు పో. ఆహా, నువ్వింకా రాలేదేంటో అనుకున్నాను. వచ్చావా? దొంగ ప్రమాణాలు చేసి ఏ చేతులతో అయితే దాన్ని అత్తారింటికి సాగనంపావో అదే చేత్తో పుట్టింటికి తీసుకెళ్ళిపో. అది మా కోడలు కాదు, మాకు అక్కర్లేదు. ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.